स्वतंत्रता हमारा हक है, अपना हक मांगेंगे, नहीं तो संग्राम करेंगे। आप एक बात होकर जोर से बोलिए, फिर से बोलिए। అందరికీ నమస్కారం. చేతిలో భగవద్గీతతో చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన 18 ఏళ్ల ధీరుడు, దేశం కోసం బ్రిటిషర్లతో పోరాడి నవ్వుతూ ఉరికంబం ఎక్కిన మహావీరుడు, చేతిలో భగవద్గీత పట్టుకుని 1908 ఆగస్టు 11న బ్రతికే అవకాశం ఉన్నా కూడా వద్దు అనేసి ప్రాణాలను మాతృభూమి స్వేచ్ఛ కోసం చేసిన పోరాటంలో తృణప్రాయంగా వదిలాడు. దేశం స్వాతంత్ర్యం కోసం అప్పటి అధికారులను ఎదిరించాడు. ఏకంగా చీఫ్ జస్టిస్ ని హత్య చేసేందుకు బాంబు విసిరిన సాహస బాలుడు ఖుదీరాం బోస్. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులు ఎంతో మంది ఉన్నారు. కానీ చిన్న వయసులోనే దేశభక్తిని నరాలలో నింపుకుని భరతమాత దాస్య శృంఖలాలను పెంచాలనే ఆకాంక్షతో బ్రిటిషు వాళ్లతో పోరాడేందుకు కదిలి వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారి ఎవరి త్యాగాలను కూడా మనం మర్చిపోకూడదు. దేశం కోసం ప్రాణాలర్పించిన నూనూగు మీసాల నవ విప్లవకారుడు ఖుదీరాం బోస్. ఎవరు అసలు ఈ ఖుదీరాం బోస్? అసలు ఖుదీరాం బోస్కి ఖుదీరాం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఖుదీరాం బోస్కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలోని తమ్లక్ దగ్గర హబీబబ్బార్ అనే చిన్న గ్రామం ఉంది. అక్కడ త్రైలోక్యనాథ్ బోస్ అండ్ లక్ష్మీప్రియ అనే దంపతులు ఉన్నారు. వీరికి ఆడపిల్లలు ఉన్నారు. తరువాత 2 మగపిల్లలు పుట్టినా కూడా వారు అల్పాయుషతోనే మరణించారు. 1889 డిసెంబర్ 3న మరొక మగపిల్లాడు పుట్టాడు. ఇతను కూడా చనిపోతాడేమో అనే భయంతో త్రైలోక్యనాథ్ గారి పెద్ద కుమార్తె అయిన అపురూప గారికి ఈ పిల్లాడిని ఖుదీ అనే ఆహార ధాన్యాలకు మార్పిడిగా అమ్మారు. ఖుదీ అంటే వడ్ల గింజల్లాగా అనమాట. ఇది అక్కడ ఆచారం. ఎవరికైనా పిల్లలు బ్రతకకపోతే ఇలా చేస్తారు. అందువల్ల ఆ పిల్లాడికి ఖుదీరాం అనే పేరు పెట్టారు. అతనే పెద్దయ్యాక ఒక చరిత్ర సృష్టిస్తాడు అనేసి బహుశా వాళ్ళు ఊహించి కూడా ఉండరు కదా. కొద్ది రోజుల తర్వాత ఖుదీరాం బోస్ అంటే 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లి మరణించారు. మరొక సంవత్సరం తర్వాత 7 సంవత్సరాల వయసులో తండ్రి కూడా మరణించారు. అందువల్ల తన అక్క అయిన అపురూప గారే పెంచి పెద్ద చేశారు. సొంత కొడుకులాగా చూసుకునేవారు. ఖుదీరాం బోస్ సోదరైన అపురూప భర్త అమృతను తమ్లక్ నుండి మిడ్నాపూర్కి బదిలీ చేశారు. 1902, 1903 మధ్యలో అరబిందో మరియు సోదరి నివేదిత అంటే స్వామి వివేకానంద గారి శిష్యురాలు. వీళ్ళు స్వాతంత్ర సంగ్రామం గురించి ఉపన్యాసం ఇవ్వడానికి అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళను చూసి ఖుదీరాం బోస్ ప్రేరణ పొందాడు. క్రియాశీల రాజకీయాల్లోకి దిగాడు. తమ్లక్లోని విద్యార్థి విప్లవ సమూహాల్లో కూడా భాగంగా ఉండేవాడు. ఖుదీరాం 1904లో మెడ్నీపూర్ కాలేజ్మేట్ పాఠశాలలో చేరేదానికి అక్కడికి అతని వెంట వెళ్ళాడు. సామాజిక రాజకీయ రంగాల్లోకి కొత్తగా చేరారు. మరియు అక్కడ ఉన్న ఆఖ్రా క్లబ్ లో చేరాడు. సత్యేంద్రనాథ్ బోస్ చేత ఎక్కువగా ప్రభావితమయ్యాడు. భారతదేశంలో ఈ బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు తట్టుకోలేకపోయిన ఖుదీరాం బోస్ స్నేహితుడు ప్రఫుల్ల చాకీతో కలిసి కింగ్స్ ఫోర్ట్ పై దాడి చేయడానికి బీహార్లోని ముజఫర్పూర్లోని మోతీ హిల్ దగ్గరకు వెళ్ళాడు ఈ ఖుదీరాం బోస్. ఇక్కడ వీళ్ళు పేర్లు మార్చుకున్నారు. ఖుదీరాం బోస్ మాత్రం హరేన్ సర్కార్ గా, ప్రఫుల్ల దినేష్ రాయ్ గా పేర్లు మార్చుకున్నారు. కిషోరి మోహన్ బందోపాధ్యాయ దగ్గర అతని ధర్మశాలలో ఆశ్రయం తీసుకున్నారు. కింగ్స్ ఫోర్ట్ మీద దాడి చేసినప్పుడు అమాయకులకు ఏమీ కాకూడదు అనేసి కొద్ది రోజులు అతని కదలికలను గమనించి ప్లాన్ చేశారు. 1908 ఏప్రిల్ 3న రాత్రి సమయంలో కింగ్స్ ఫోర్ట్ వెళ్తున్నారని అనుకుని బాంబులు వేశారు. కానీ ఆ బాంబ్ బ్లాస్ట్ లో కింగ్స్ ఫోర్ట్ తప్పించుకున్నాడు. అతనికి బదులు 2 మహిళలు అంటే న్యాయవాది అయిన ప్రింగిల్ కెనడీ భార్య, కుమార్తె మరణించారు. ఈ దాడి చేసిన వెంటనే ఖుదీరాం, ప్రఫుల్ల ఇద్దరూ కూడా రైల్వే స్టేషన్ కు చేరుకుని చెరుకు దారిన వెళ్లిపోయారు. వీళ్ళిద్దరి కోసం పోలీసులు భారీ ఎత్తున గాలిస్తున్నారు. ఒక సమయంలో ప్రఫుల్ల తప్పించుకునే పరిస్థితి లేకపోయింది. పోలీసులకు దొరకడం కంటే తనే చనిపోవడం మంచిది అని తనను తాను కాల్చుకుని మరణించారు. ఖుదీరాం బోస్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కకుండా కాలినడకన మదీనాపూర్కు బయలుదేరాడు. అలసటతో ఓయని అనే ప్లేస్ లో నీళ్లు తాగడానికి ఒక టీ స్టాల్ దగ్గర ఆగాడు. అక్కడ ఉన్న పోలీస్ కానిస్టేబుల్ కి ఖుదీరాం మీద అనుమానం వచ్చింది. పట్టుకున్నారు. చెక్ చేస్తే అతని వద్ద 2 రివాల్వర్లు, 37 రౌండ్ల మందుగుండు ఉన్నాయి. ఖుదీరాం బోస్ ను సమస్తపుర నుండి 20 కిలోమీటర్ల దూరంలో, పూసా బజార్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ పోలీసులు అక్కడ వచ్చి అరెస్ట్ చేశారు. అంటే మే 1, 1908న ఖుదీరాంను అరెస్ట్ చేశారు.
1908 మే 21న విచారణ ప్రారంభమైంది. ఖుదీరాం తరపున ఉపేంద్రనాథ్ సేన్, కాళిదాస్ బసు వంటి ప్రముఖ న్యాయవాదులు వాదించారు. ఖుదీరాంను న్యాయవాదుల సలహా మేరకు మొదట మే 23న బాంబు దాడులకు పాల్పడలేదు అనేసి ఖండించారు ఖుదీరాం బోస్. తరువాత న్యాయ విచారణలో ఖుదీరాం దాడి చేశారు అనేసి జూన్ 13న న్యాయస్థానం మరణశిక్షను ఖరారు చేశారు. ఖుదీరాం లాయర్లు హైకోర్టులో అప్పీల్ చేద్దామన్నారు. ఖుదీరాం మాత్రం వద్దు అన్నారు. కానీ లాయర్లు హైకోర్టులో అప్పీల్ చేశారు. జూన్ 8న హైకోర్టులో న్యాయ విచారణ జరిగింది. జూన్ 13న మరణశిక్షను రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చారు. కానీ ఆగస్టు 11న 1908లో ఖుదీరాం చిరునవ్వుతో ఉరిని కోరుకున్నాడు. ఈ విచారణ పూర్తయింది. ముజఫర్పూర్ జైలుకు తరలించారు. ఉరివేసే సమయంలో బోస్ తన చేతిలో భగవద్గీత పట్టుకొని వెళ్ళాడు. చేతిలో భగవద్గీతతోనే చిరునవ్వుతో ఉరికంబం ఎక్కాడు. ఈ ఉరికంబం ఎక్కేటప్పుడు కూడా ఆ ఉరితాడును ముద్దు పెట్టుకుని నాలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారు అని చెప్పి చిరునవ్వుతో ఉరికంబం ఎక్కాడు ఖుదీరాం బోస్. భగత్ సింగ్ ధీరత్వానికి ఏ మాత్రం తీసుకొని వీరుడు. దీనిని అప్పట్లో వార్తాపత్రికలు ఖుదీరాం బోసు గురించి చేతిలో భగవద్గీతతోనే చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన యోధుడు, ధీరుడు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అతి పిన్న వయస్కుడైన స్వాతంత్ర సమర యోధులలో ఒకరు అనేసి రాశారు. ముజఫర్పూర్ జైల్లోనే అతనికి మరణశిక్ష విధించారు. అతని మరణం తర్వాత ముజఫర్పూర్ జైలుకు ఖుదీరాం బోస్ అని పేరు పెట్టారు. ఇది యువ స్వాతంత్ర సమర యోధుడు ఖుదీరాం బోస్ జీవిత చరిత్ర. అందువల్ల చెప్పేది ఏంటంటే, స్వాతంత్రం నాయకులచే మాత్రమే రాలేదు. పెద్ద, చిన్న, ఇతర సాధారణ ప్రజలు బ్రిటిషు వారి నుండి స్వేచ్ఛను సాధించడానికి తమకు అంది వచ్చిన శక్తికి మించి పనిచేశారు. ప్రఖ్యాత నాయకులను జ్ఞాపకం ఉంచుకొని ఖుదీరాం వంటి యువ అమరవీరులను మర్చిపోవడం కరెక్ట్ కాదు కదా. మీరు ఎంతమందికి ఈ ఖుదీరాం బోస్ గురించి తెలుసో ఖచ్చితంగా కమెంట్స్ లో రాయండి. 2020లోనే ఈ ఖుదీరాం బోస్ గారి గురించి ఒక సినిమా కూడా రిలీజ్ చేశారు. యాజ్ యూజువల్ గా మనకందరికీ తెలిసిందే ఇటువంటి సినిమాలకి ఎంత ఆదరణ ఉంటుంది అనేసి. అదే విధంగా ఈ సినిమా కూడా పెద్ద ఆడలేదు. ఈ విషయం నేను భరతవర్ష ఛానల్లో న్యూస్ లో చూశాను. చాలా బాధ అనిపించింది. ఇక్కడ మీకు ఇంకొక విధంగా కూడా నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు 5 to 6 months బ్యాక్ నేను ఈ కంటెంట్ రాసి పెట్టుకున్నాను. బట్ నేను వీడియో చేశాను అనుకున్నాను. తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకునే వీడియోస్ చేయకుండా అప్పుడేదో నేను మర్చిపోయినట్టున్నాను. తర్వాత ఈ న్యూస్ చూసిన తర్వాత అప్పుడు నాకు గుర్తొచ్చి మన ఛానల్లో ఈ వీడియో గురించి చూసినప్పుడు అసలు నేను వీడియోనే చేయలేదు, కంటెంట్ మాత్రం రాసి పెట్టుకున్నానే. కానీ అప్పుడు చాలా గిల్టీగా అనిపించింది. తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ న్యూస్ కూడా మీకు దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఈ సినిమా ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యి ఉంది. 100 రూపీస్ ఏదో చెప్తున్నారు. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి వీలైనంత వరకు మనం అందరం కూడా ఒక్కసారైనా కూడా ఈ సినిమాలని చూద్దాము. యాజ్ యూజువల్ గా ఇటువంటి ప్రొడ్యూసర్కి ఎటువంటి కష్టాలు వస్తాయో అదే విధంగా రంజిత్ విజయ్ గారు కూడా ఈ సినిమా మీద ప్రొడ్యూస్ చేసి నష్టాల పాలయ్యి హాస్పిటల్ పాలయ్యారంట. ఇలాంటి వాళ్ళకి మనం ఇచ్చే సపోర్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఒక్కసారైనా కూడా ఇటువంటి సినిమాలను చూస్తే వాళ్ళకి ఒక ఆదరణ అనేది ఉంటుంది. మరిన్ని ఇటువంటి సినిమాలు తీసేదానికి ట్రై చేస్తారు. ఎన్నెన్నో పిచ్చి పిచ్చి సినిమాలన్నీ మనం చూస్తూనే ఉంటాం కదా, థియేటర్స్కి వెళ్ళి మరీ చూస్తూ ఉంటారు. వాటిని నేను తప్పు పట్టను. ఎందుకంటే సినిమా అనేది దాని మీద ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. కాబట్టి అందులో కంటెంట్ ఏ విధంగా ఉన్నా కూడా మనం అటువంటి వాటిని ఆదరించకపోయినా ఇటువంటి వాటిని ఖచ్చితంగా మనం ఆదరించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని ఒక్కసారైనా కూడా చూడాలి. ఇలాంటి వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. మీరేమంటారో ఖచ్చితంగా కమెంట్స్ లో రాయండి. ఖుదీరాం బోస్ గారి గురించి మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కమెంట్స్ లో రాయండి. ఇది ఖుదీరాం బోస్ గారి గురించి, తన జీవితం గురించి. ఇంతకీ దేశం కోసం అతి చిన్న వయసులో ఉరిని ముద్దాడిన ఖుదీరాం బోస్ గారిని బ్రిటిష్ వాళ్ళు ఉరి తీసిన రోజుకి ఆయన వయసు ఎంతో తెలుసా? 18 సంవత్సరాల 8 నెలల 8 రోజులు. ఇది ఖుదీరాం బోస్ గారి జీవిత చరిత్ర. ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేందుకు ట్రై చేయండి. మిగిలిన వీడియోస్ అన్నీ చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.